ట్రీ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన ట్రీ మీడియా స్టూడియోకి బ్రహ్మశ్రీ తంత్ర మంత్ర చండీమాత ఉపాసకులైనటువంటి శాస్త్రుల రాధాకృష్ణ శర్మ గారు వచ్చారు. వారిని అడిగి కొన్ని ఆధ్యాత్మికపరమైన విషయాలే కానీ ఇటువంటి కుటుంబ పరంగా కలిగే కష్టనష్టాల గురించిన తగు నివారణోపాయాలు కానీ మనం తెలుసుకుందాం. అడిగి నమస్కారం గురువుగారు. నమస్కారం. ఇప్పుడు మామూలుగా కటిక దరిద్రులై ఉంటారు ఎవరైనా, అంటే పుట్టుకతోనే కావచ్చు, ఏ విధంగా పరిస్థితుల ప్రభావం, గ్రహ ప్రభావం, ధనం ఉండదు. సత్వర ధన ప్రాప్తి పొందాలంటే ఏమన్నా రెమెడీ ఉందా, ఏదన్నా మంత్రం ఉందా, అది తెలియజేయండి గురువు. ఎవరికైనా కానీ తరచుగా ఇబ్బందులు అనేటివి మనకు కలుగుతూ ఉంటాయి. అది వ్యవహారంలో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, వ్యాపారం చేస్తేనో లేదంటే ఇంకేనా సమస్యలతోటి, లేకపోతే ఉద్యోగం లేకనో, అభివృద్ధి లేకనో కష్టాలు అనేటివి మనకు కలుగుతూ ఉంటాయి. దరిద్రం అనుభవిస్తూ ఉంటారు. మరి అటువంటి దరిద్రం నుండి విముక్తి చెంది సత్వరంగానే ధనవంతుడు కావాలంటే చిన్న పరిష్కారం ఒకటి ఉంది, అది చేసుకుంటే సరి. ఎందుకంటే అనుకోకుండా ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఆ యొక్క మంత్రం, ఆ తంత్రం ఏందో మనం చూద్దాం. శుక్రవారం రోజు ఉదయం 6 నుండి 8 గంటల లోపల, ఉదయం జరిగేటువంటి హోరలో, అంటే 6 నుంచి 8. హోరా అంటే ఏంటి గురువుగారు? హోర అంటే దీంట్లో 12 రాసులు మళ్ళీ తిరుగుతూనే ఉంటాయి ఒక రోజులో, 12 గంటలు. అంటే ఇప్పుడు శుక్రవారం నాడు ఈ ఓరలో చేయండి అంటే, అంటే ఏ ఓర అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు? శుక్రవారం శుక్రహోరం తోటి స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడు ఉంటుంది? శుక్రవారం ఏ రోజైనా? 6 నుండి 7. 6 నుంచి 7 గంటలు అంటే 7 గంటలు, ఇంకో గంట అటు తర్వాత అది 12 గంటలు, ఇంకొక హోర, ఇంకొక హోర. శుక్రవారం నాడు ఉదయం 6 నుండి 7 గంటల లోపల ఈ యొక్క చెప్పినటువంటి వస్తువులు ముందునే సేకరించుకోవాలి. గురువారం రోజు మధ్యాహ్నం సేకరించుకొని శుక్రవారం ఉదయం 6 నుండి 7 గంటల లోపల పరిష్కారం చేసుకున్నట్టయితే అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధన రాబడికి మార్గం అనేది మనకు తెలుస్తుంది. కమలా పువ్వులు 108 కలువ పువ్వులు, కమలా పువ్వులు అని అంటారు వాటిని. తెల్ల కలువ పువ్వులు కానీ, ఎర్ర కలువ పువ్వులు కానీ, అవి 108 సేకరించుకొని ఆముదం ఒక 100 గ్రాములు కానీ, 1/4 కిలో ఆముదం కానీ అవి సేకరించుకొని, మట్టి ప్రమిదలు 2 దొరుకుతాయి దీపారాధన చేసుకోవడానికి, అఖండ దీపారాధన చేస్తుంటారు. అటువంటి మట్టి ప్రమిదలు ఒక 2 సేకరించుకొని, అది ఉదయం కిందటి రోజే అవి సేకరించుకొని ఉండాలి. ఆ మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకొని ఈ యొక్క ప్రయోగాన్ని మనం చేసుకోవడం వల్ల మంచి ఫలితం అనేది కలుగుతుంది. ఉదయం 6 గంటలకి ఆముదముతోటి దీపారాధన చెయ్యాలి. అష్టలక్ష్ములు అంటారు మనకి. అష్టలక్ష్ములు, అష్టదరిద్రాలు. అష్టదరిద్రాలు తొలగిపోవడానికి అష్టలక్ష్మి పూజ అనేది మనం కావాలి. కాబట్టి ఏ విధంగా చేయాలి అవన్నీ తొలగిపోవడానికి? మంత్రం చేసే శక్తి లేదు, తంత్రం పెద్దగా పోవాలంటే ఆ యొక్క శక్తి కూడా లేదు, మనకు సరిపోదు. దోషాలు ఏర్పడితే మళ్ళీ ఇది వేరే దాని చర్య ప్రతిచర్య కావాలి. అది వీలు లేదు, మనకు వసతి లేదు. అటువంటి ప్రయోగంలో ఏం చేయాలంటే ఈ చిన్న పరిష్కారం ఒకటి మనం చేసుకోవడం వల్ల మంచి ఫలితం అనేది మనకు కలుగుతుంది. 2 మట్టి పాత్రలో ఆముదము పోసి 8 ఒత్తులు ఒక్కటిగా చేసి దాన్ని దీపారాధన చేసి తెల్లావాలని దొరుకుతాయి మనకు. అది కూడా ముందు రోజే మనం ప్రత్యేకంగా 8 ఒత్తులు, అదే తెల్లావాలు. ఆ దీపము చుట్టుగా, ఆ దీపం చుట్టుగా తెల్లావాలు పోయాలి. ఆ ప్రమిద చుట్టుగా పోసేసి కమల పువ్వులు 108 తీసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని ఈ మంత్రం చిన్నది, ఓం శ్రీం వం శ్రీం హ్రీం మహాలక్ష్మి అనేటువంటి మంత్రం మరొకసారి చెప్పండి గురుగారు ప్రేక్షకులకి. శ్రీం వం హ్రీం మహాలక్ష్మి అనేటువంటి ఈ చిన్న మంత్రాన్ని ఒక మంత్రం చదవాలి. అమ్మవారికి మన ఎదగు చూయించుకొని ఒక పుష్పం అక్కడ దీపారాధన దగ్గర పెట్టాలి. అలా ఒక మంత్రం చదవాలి, ఒక పుష్పం దీపారాధన దగ్గర పెట్టాలి. అలా 108 సార్లు 108 మంత్రాలు. దీనికి కావాల్సింది ఆముదము నూనె 8 ఒత్తులు, 108 కమల పువ్వులు, తెల్ల ఆవాలు, ఆముదం నూనె. ఈ వస్తువులు ప్రతి శుక్రవారం 8 శుక్రవారాలు
మొత్తం 8 శుక్రవారాలు తప్పకుండా చేయాలి. తప్పకుండా ఈ యొక్క ప్రక్రియ చేయాలి. 9వ శుక్రవారం రోజు ఎటువంటి దరిద్రం అనుభవిస్తున్నా సరే అవన్నీ తొలగిపోయి విపరీతమైనటువంటి ధనాకర్షణ కలుగుతూనే ఉంటుంది. ఏదో రూపకంగా పని దొరకవచ్చు, దారిలో వెళ్తుంటాం ఒక చిన్న మూటను దొరకవచ్చు, ఉద్యోగం పిలిచిస్తారు, వ్యవహారం బాగుంటుంది, వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా అన్ని రంగాలలో మనకు అభివృద్ధి. షేర్ మార్కెట్ మనం చేస్తుంటాం, దాంట్లో డౌన్లు అవుతుంటాయి రోజు రోజు కూడా. అటువంటి షేర్ మార్కెట్లో అభివృద్ధి అనేది జరుగుతుంది. రియల్ ఎస్టేట్ చేస్తుంటాం, భూములు అమ్ముడు పోవు, క్రయ విక్రయాలు మనకు అనుకూలంగా ఉండవు. ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది మనకు కలుగుతుంది. మరి కాబట్టి ఇటువంటి యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. కాబట్టి ఈ చిన్న పరిష్కారం మన శ్రమ అయింది 8 వారాలు. అసలు ఎప్పుడు ఆడవాళ్ళు ఎప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు చేయొద్దు, మగవారు కూడా తలస్నానం రోజు చేయాలన్నా చేయకూడదా అనేది ఎన్నో సందేహాలు ఉంటాయి. ఆ విషయాల గురించి వివరించండి. స్నానం అనేది ప్రతిరోజు చేయాలి. అది చేస్తేనే కానీ శరీర శుద్ధి అవుతుంది. కడుపులో ఉన్నటువంటి శుద్ధి గురించి మనమేం చెప్పలేం. శుద్ధమైనటువంటి పదార్థాలు తీసుకోవడం వల్ల కడుపులో ఉన్నటువంటి యొక్క రక్తం అనేది శుద్ధి అవుతుంది. అది తినే పదార్థం ఏదైనా కావచ్చు, ఇష్టమైనటువంటి పదార్థం. కానీ శరీరానికి శుద్ధి కావాలి కదా, బాహ్య శుద్ధి అనేది కావాలి. కాబట్టి ప్రతిరోజు స్నానం అనేది చేయాలి. దాంట్లో ప్రత్యేకించి ఆడవాళ్ళు తలస్నానం చేసేటువంటి రోజులు, నిండుగా తలస్నానం చేసేటువంటి రోజులు ఏమిటి అంటే? నిండుగా తలస్నానం చేసే రోజులు అంటే రోజు చేస్తే తప్ప అండి? రోజు చేయొచ్చు, కానీ ఎక్కువగా జుట్టు ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్త్రీలకు ప్రతిరోజు తలస్నానం చేస్తే జడ ఉంటుంది కాబట్టి దానికి జలుబు, దగ్గు, పడిశం ఇటువంటి శారీరకమైనటువంటి సమస్యలు అనేటివి, తలనొప్పి, శిరోవేదన ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఇవి మనం ఏర్పరచుకున్నాయా, మన మహర్షులు ఏర్పరచలేక శాస్త్రంలో ఉన్నాయా? ఇవి శాస్త్రమే, స్త్రీలు ఇట్లా చేయకూడదు, ఇది ఒక సైన్స్ ప్రకారంగానే. మరి సాంసారిక కుటుంబంలో ఉన్న స్త్రీలు ఉంటారు కదా గురువుగారు, మరి తలస్నానం చేయండి అది పూర్తిగా శుద్ధి కాము కదా, మరి అది ఎట్లా అట్లా ఉండి కూడా పూజ చేయొచ్చా? మరి అది కూడా మనం చెబుదాం. సాంసారికంగా ఉన్నప్పుడు భార్యాభర్తలు కలుసుకున్న రోజున ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఆ రోజు ప్రతిరోజు అయితే కలుసుకొని ఉండరు కాబట్టి అటువంటి సమయాలలో వారి యొక్క అనుకూలంగా ఉన్నటువంటి రోజులో ఆ మరుసటి రోజు తలస్నానం అనేది తప్పకుండా చేయాలి. అది చేస్తేనే కానీ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కానీ, భోజనం వడ్డన చేయడానికి కానీ, అన్నం వండడానికి కానీ ఆమెకు అర్హురాలు అవుతుంది. ఇప్పుడు వారంలో 7 రోజుల్లో ఏ రోజు చేయాలి స్త్రీలు, ఏ రోజు చేయకూడదు? గురువారం రోజు తలస్నానం తప్పనిసరిగా చేయాలి. గురువారం అది లక్ష్మి యొక్క రోజు. ఇంకా మంగళవారం రోజు పనికిరాదు. గురువారం చేయాలి. ఇంకే రోజు చేయాలి? బుధవారం చేయొచ్చు. గురు బుధ సోమవారం. గురు బుధ సోమవారం ఈ 3 రోజులు మినహాయించి మిగతా కంఠస్నానం స్నానం చేయాలి. శుక్రవారం ఎందుకు లేదు అని అంటాం. శుక్రవారం తలస్నానం కొంత దేశం పనికిరాదు, కొంతమందికి పనికి వస్తుంది. అది తరచుగా ఎక్కువ చెయ్యం. ఒకవేళ శుక్రవారం నియమం పెట్టుకుంటే కనుక తప్పనిసరి చేయొచ్చు. అట్లా నీళ్లు తల మీద చల్లుకోవడం అని. అందుకని గురువారం రోజు చెప్పారు. గురువారం రోజు తలస్నానం చేస్తే సోమవారం, గురువారం, శుక్రవారం, సోమవారం, గురువారం, శుక్రవారం, బుధవారం 4 రోజులు. ఈ 4 రోజులు కంపల్సరీ స్నానాలు చేయొచ్చు, దోషం లేదు. మిగతా రోజులు చేయకుండా నష్టం ఏం లేదు, కంఠ స్నానం చేయొచ్చు. ప్రత్యేకించి వాళ్ళు దంపతులు కలుసుకున్నటువంటి రోజు మరుసటి రోజు అశుచిగా ఉన్నప్పుడు కంపల్సరిగా తలస్నానం అనేది చేయాలి. మరి పురుషులకి ఏ రోజు చేయకూడదు, ఏ రోజు చేయవచ్చు? పురుషులు ఒకవేళ శిఖ లేదు, ప్రతిరోజు పురుషుడు తలస్నానం చేయాలి. కొంతమందికి పడదు, కంఠస్నానం ప్రతిరోజు చేయాలి, నీళ్లు చల్లుకోవాలి తల మీద. అలా ప్రతిరోజు కూడా స్నానం పురుషుడు అనే చేయాలి. ఒకళ్ళు చేయకపోతే ఏమన్నా దోషమా? చెయ్యకపోతే లేదా నగ్నంగా స్నానం చేయడం వల్ల దోషాలు అనేవి ఆపాదించబడతాయి. శరీరం అనేది శుద్ధి కాదు. స్నానం చేస్తాము, ఒళ్ళు తుడుచుకొని వస్తుంటాం, అది నిన్నటి గుడ్డ. అలా తుడుచుకోవడం వల్ల ఏంటంటే నిన్నటి దరిద్రం అంతా ఈరోజు మనకు శరీరానికి వస్తుంది. కాబట్టి అది పనికిరాదు. ఉతికిన వస్త్రంతో తుడుచుకోవాలి. స్నానం చేసినప్పుడు 2 దుస్తులు కూడా తడుపుకోవాలి. తడి బట్టతోటే రావాలి, తడి బట్టతోటే బొట్టు పెట్టుకోవాలి, నమస్కారం చేసుకోవాలి. లోపలికి వెళ్ళి ఉతికిన బట్టలు కట్టుకొని అప్పుడు దేవుడి దగ్గర కూర్చొని దీపారాధన ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఇది నియమం.
మరి నగ్నంగా స్నానం చేయడం వల్ల దేవ జడీభూతి అని ఒక రాక్షసి ఆవహిస్తుంది. ఆహాహాహా. జడీభూతి ఉమ్. అనేటువంటి రాక్షసి ఆవహిస్తుంది. జడీభూషి అనే రాక్షసి నగ్నంగా స్నానం అంటే చేస్తే- బట్టలు లేకుండా స్నానం స్నానం చేస్తే చేయడం ఆవహిస్తుంది, మనం బట్టేస్తుంది అన్నట్టు. ఆ. ఉమ్. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎవరికి కానీ కాక ఆడవాళ్ళు అంగవస్త్రం ఏదైనా కట్టుకోవాలి, మగవాళ్ళు టవల్ అయినా కట్టుకొని ఒక డ్రాయర్ మీదనను స్నానం చేయడం వలన ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఉండవు. కాబట్టి ఎవరైనా సరే నగ్నంగా స్నానం చేయడం వలన శరీరానికి జడీభూతి అనేటువంటి ఒక రాక్షసి ఆవహిస్తుంది. కాబట్టి దాని వలన శరీర చిక్కులు, ఇబ్బందులు, మానసిక వేద, అనారోగ్యం, బాధలు ఇటువంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్నానం చేసేటప్పుడు నగ్నంగా స్నానం చేయకుండా ఏదైనా ఒక వస్త్రం కట్టుకొని దాన్ని స్నానం చేయడం వలన మంచి ఫలితం అనేది మనకు కలుగుతుంది. చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు.